ఇతను ఒక పోల్కి తలకిందులుగా వేలాడుతూ తన చేతుల్లో 2 చిన్న టీ కప్పులు పట్టుకుని బకెట్ను నీటితో నింపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ మధ్యలోనే అతని శక్తి మొత్తం పోయినట్లు అనిపించి గురువు వైపు చూడగా గురువు నిద్రపోతున్నట్టు కనిపించింది. అతను నెమ్మదిగా ఒక గరిటె తీసుకుని బకెట్లో వేగంగా నీటిని నింపడం ప్రారంభించాడు. గురువు అతను మోసం చేస్తున్నాడని చూసినా ఏమీ అనలేదు. అలసిపోయినట్టు నటిస్తూ ఆ మనిషి గురువుని దగ్గరికి వెళ్లి బకెట్ నింపేశానని చెప్పాడు. కానీ అతన్ని ఎప్పుడో గురువు గమనించాడు. ముందు వాటికంటే ఇంకా చిన్న కప్పులిచ్చి ఇప్పుడు మళ్లీ నింపు అన్నాడు. అతనికి వేరే మార్గం లేక మళ్లీ స్టార్ట్ చేశాడు. తర్వాత భోజన సమయంలో గురువు అతన్ని తన చేతులతో ఒక వాల్నట్ పగలగొట్టమని అడిగాడు. అతను ఎంతో ప్రయత్నించాడు. తన శక్తి మొత్తం ఉపయోగించినా అది పగల్లేదు. అప్పుడు గురువు చేసి చూపించాడు సరైన ఒత్తిడిని. కేవలం 2 వేలతో పెడితే ఆ గింజ సులభంగా పగిలిపోతుందని. గురువు అతని కృషిని చూసి సంతృప్తిగా తల ఊపాడు. కానీ ఆ మనిషికే అది ఎంత కష్టం అనేది తెలుసు. అతను గురువును మరిన్ని మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు నేర్పమని వేడుకున్నాడు. గురువు అంగీకరించి అతనికి కఠినమైన శిక్షణ ప్రారంభించాడు. అతని అంకిత భావాన్ని చూసి గురువు చేతులు కూడా భావోద్వేగంతో వణికాయి. అతను ఎప్పుడైనా మందగిస్తూ